ప్రపంచ దేశాలలో మన భారతదేశం సనాతన సాంప్రదాయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనము. మన భారతదేశం వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ మహాభారత ఇతిహాసాలకు పుట్టినిల్లు. అటువంటి మన భారతదేశంలోని స్త్రీ నారీమణి చీరకట్టు విధానము చూసి ప్రపంచ దేశాలు తల క్రిందులుగా తపస్సు చేసిన ఆ చీరకట్టు విధానం రాలేదు. అటువంటి గొప్ప సంస్కృతి కలిగిన దేశం మన భారతదేశము. అటువంటి మన భారతదేశాన్ని సుమారు 250 సంవత్సరాలు పరిపాలించి మన దేశ జ్ఞానాన్ని, మన దేశ సంపదను దోచుకున్న పరాయి దేశాల యొక్క పాశ్చాత్య సంస్కృతిని మన అమ్ముల పొదిలో అతి జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ మన సనాతన సాంప్రదాయ సంస్కృతిని సమూలముగా నాశనం చేసుకుంటూ నవమాసాలు మోసి తన రక్తమును పాలుగా చేసి పెంచి పోషించిన తల్లి యొక్క ఆశలను అడియాశలు చేస్తూ రెక్కలను ముక్కలుగా చేసి తన చెమటనే సొమ్ముగా చేసి పెంచి పెద్ద చేసిన తండ్రి యొక్క ఆశయాలను అంధకారములో ముంచుతూ అన్నదమ్ముల అనుబంధాలను, అక్కచెల్లుల ఆప్యాయతలను అంతము చేసుకుంటూ ఆకర్షక జీవన మాటున, సుఖదాయక కార్యకలాపాల చాటున దురాశ హృదయ సదనంలో విస్తృతపరుచుకునేలా ప్రవర్తించి మానవత్వమును చింద్రం గావిస్తూ సౌజన్యమును మసకబారుస్తూ స్వార్థహీనమై శోభిల్లుతున్న నీటి భారతావనిలో నిత్యం అల్లకల్లోలమై అజ్ఞానతిమిరముతో అంధకారములో అంతరిస్తూ ఉన్న సమయములో భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.